చాలా ఇన్సూరర్స్ ఎయిదర్ ఎఫోర్డబుల్ ప్రైజింగ్ లేదా ప్రీమియం ఫీచర్స్ మీద ఫోకస్ చేస్తారు. రెండింటిని ఎఫెక్టివ్గా ప్రొవైడ్ చేయడం అనేది చాలా రేర్. కానీ ఐసిఐసిఐ లొంబార్డ్ ఆ ప్యాటర్న్ని బ్రేక్ చేస్తుంది. సో అన్లిమిటెడ్ సమ్ ఇన్షూర్డ్తో పాటు మనకి సరోగసీ, మెటర్నిటీ లాంటి రియల్ వరల్డ్ ఫీచర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఐసిఐసిఐ లొంబార్డ్లో మనకి ఒక స్ట్రాంగ్ పోర్ట్ఫోలియోతో పాటు కస్టమర్ ఓరియంటెడ్ ప్లాన్స్ కూడా చాలానే ఉన్నాయి. ఓవర్ ద లాస్ట్ 20 years ఐసిఐసిఐ లొంబార్డ్ మనకి ఒక స్ట్రాంగ్ రెప్యూటెడ్ ప్లేయర్గా అయితే మారింది. హలో ఎవ్రీవన్, నేను అజిత్. వెల్కమ్ టు టిట్టో ఇన్సూరెన్స్. జీరోదా బ్యాక్ టీమ్గా 9 lakhs కంటే ఎక్కువ ఇండియన్స్కి ఆనెస్ట్, అన్బయాస్డ్ ఇన్సూరెన్స్ గైడెన్స్ని ఇచ్చాం. సో మీకు కూడా మీ ఇన్సూరెన్స్ జర్నీలో గైడెన్స్ కావాలి అంటే ఫ్రీ కాల్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని యూస్ చేయండి. నో స్పామ్, నో పుషీ సేల్స్. సో ఈ వీడియోకి వస్తే మనం ఈ వీడియోలో ఐసిఐసిఐ లొంబార్డ్ని కంప్లీట్గా బ్రేక్ డౌన్ చేసి కంపెనీ పర్ఫార్మెన్స్, వాళ్ళ 4 మేజర్ ప్లాన్స్, దానితో పాటుగా ఈ పాలసీస్లో ఉన్న యాడ్ ఆన్స్, వెయిటింగ్ పీరియడ్స్, పాలసీ ఫీచర్స్ అండ్ యునీక్ బెనిఫిట్స్ ఏంటి అని చూద్దాం. దానితో పాటు డిస్కౌంట్స్ అండ్ ప్రీమియమ్స్ ఎలా ఉన్నాయో కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఐసిఐసిఐ లొంబార్డ్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ కెనడాస్ ఫెయిర్ఫాక్స్తో జాయింట్ వెంచర్. ఇది ఇండియాలో లీడింగ్ ప్రైవేట్ జనరల్ ఇన్సూరర్లో ఒకటి. సో 2017 నుంచి పబ్లిక్గా లిస్టెడ్ అయ్యి మార్కెట్ క్యాప్ 85,000 crores కంటే ఎక్కువ ఉన్న కంపెనీ. సో ఓవరాల్ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ ఇది. అండ్ కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ అండ్ ఏఐ డ్రివెన్ సొల్యూషన్స్ మీద బాగా అయితే ఫోకస్ చేస్తుంది. అండ్ ప్రొడక్ట్లో కూడా ఫీచర్స్ చాలా ఇన్నోవేటివ్గా అయితే ఉంటాయి. అండ్ 24+ years ఎక్స్పీరియన్స్ బ్యాక్ బోన్గా ఉంది ఈ కంపెనీకి. సో కంపెనీ మెట్రిక్స్ చూసుకుంటే ఆన్ యావరేజ్ లాస్ట్ 3 years నుంచి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 85% ఉంది. సో ఇది కొంచెం తక్కువనే చెప్పుకోవచ్చు, ఎస్పెషలీ రెప్యూటెడ్ ప్లేయర్స్ లైక్ హెచ్డిఎఫ్సి అండ్ ఆదిత్య బిర్లాతో కంపేర్ చేస్తే. అండ్ ఇన్కట్ క్లెయిమ్ రేషియో 82.62% ఉంది. అంటే వీళ్ళు రిస్క్ని బాగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ కంపెనీ ప్రాఫిటబుల్గా కూడా ఉంటుంది. అండ్ కంప్లైంట్స్ కూడా తక్కువే ఉన్నాయి. ప్రతి 10,000 claimsలో ఓన్లీ 9 రిజిస్టర్డ్ కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. అండ్ అక్రాస్ ఇండియా 10,800+ నెట్వర్క్ హాస్పిటల్స్ అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళ బిజినెస్ కూడా ఆన్ అన్ యావరేజ్ లాస్ట్ 3 years నుంచి 4,814 crores అయితే ఉంది. సో బిజినెస్ వాల్యూమ్ కూడా చాలా స్టేబుల్గా ఉంది. అండ్ కంపెనీ పోర్ట్ఫోలియో చూసుకుంటే ఐసిఐసిఐలో మనకి 4 కీ ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఐసిఐసిఐ లొంబార్డ్ ఎలివేట్, మ్యాక్స్ ప్రొటెక్ట్ ప్రీమియం, యాక్టివేట్ బూస్టర్, ఇది ఒక సూపర్ టాపప్ ప్లాన్, అండ్ హెల్త్ అడ్వాంటేజ్ ఎపెక్స్ ప్లస్. సో ఇప్పుడు వాటిని ప్రొఫైల్స్ ప్రకారం చూద్దాం. స్టార్టింగ్ విత్ ఎలివేట్ ప్లాన్. ఎలివేట్ ప్లాన్ అనేది ఐసిఐసిఐ లొంబార్డ్కి ఒక ఫ్లాగ్షిప్ కాంప్రిహెన్సివ్ పాలసీ. సో మనకి దీంట్లో స్టాండర్డ్ సమ్ ఇన్షూర్డ్తో పాటు అన్లిమిటెడ్ కవరేజ్ అయితే అవైలబిలిటీ ఉంది. ఈ పాలసీ కోర్ ఫీచర్స్ చూసుకుంటే ఈ పాలసీలో మనకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. సో కో పేమెంట్, డిసీజ్ వైజ్ సబ్లిమిట్స్ లాంటివి లేవు. కాకపోతే రూమ్ రెంట్ మాత్రం ఓన్లీ సింగిల్ ప్రైవేట్ రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే యాడ్ ఆన్తో దాన్ని కూడా మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్ అనేది మనకి 90 and 180 days ప్రొవైడ్ చేస్తున్నారు. దానితో పాటు రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. డే కేర్, ఆయుష్, డామిసిలరీ లాంటి కవరేజెస్ అయితే ఉన్నాయి అప్ టు సమ్ ఇన్షూర్డ్. అండ్ ఈ పాలసీ బోనస్ అండ్ రిస్టోరేషన్ గురించి చూసుకుంటే మనకి 20% బోనస్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఎవ్రీ ఇయర్ అప్ టు 100%. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్లెయిమ్స్, అంటే మనం క్లెయిమ్స్ చేసినా చేయకపోయినా మనకి బోనస్ అయితే వస్తుంది. దానితో పాటు మనకి పవర్ బూస్టర్ అనే యాడ్ ఆన్ కూడా అయితే ఉంది. రీస్టోరేషన్ గురించి చూస్తే అన్లిమిటెడ్ రీస్టోరేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఎనీ ఇల్నెస్కి. ఒకవేళ మన కవర్ అమౌంట్ని పార్షియల్గా లేదా కంప్లీట్గా యూస్ చేసుకుంటే మన కవర్ అమౌంట్ రీఫిల్ అయితే అవుతుంది. అండ్ వెయిటింగ్ పీరియడ్స్ చూస్తే మనకి కామన్ వెయిటింగ్ పీరియడ్స్ అన్నీ ఉన్నాయి. ఇనిషియల్ 30 days వెయిటింగ్ పీరియడ్, మనకి 30 days వరకు ఓన్లీ యాక్సిడెంట్స్ మాత్రమే కవర్ అవుతాయి. అండ్ 2 years స్పెసిఫిక్ ఇల్నెస్ వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంది. అండ్ 3 years ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ ఉంది. అండ్ ఈ పాలసీలో యూనిక్ ఫీచర్స్ చూసుకుంటే మనకి సరోగసీ మదర్ అండ్ ఓసైడ్ డోనర్ కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అప్ టు 5 lakhs వరకు. అండ్ కొన్ని యాడ్ ఆన్స్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ జెమ్ స్టార్ట్. సో డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆస్తమా లాంటి కండిషన్స్కి 3 years ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ సర్వ్ చేయకుండా 30 days నుంచే కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ మీకు మీ పాలసీలో మెటర్నిటీ బెనిఫిట్ కావాలి అనుకుంటే ఆ ఆప్షన్ కూడా అయితే ఈ పాలసీలో ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే అప్ టు 10% ఆఫ్ యువర్ బేస్ సమ్ ఇన్షూర్డ్. ఒకవేళ మనము 5 lakhs తీసుకుంటే ఓన్లీ 50,000 వరకు అయితే కవరేజ్ ఉంటుంది. మాక్సిమం 1 lakh వరకు అయితే ఈ బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇన్ఫైనైట్ కేర్. సో పాలసీ లైఫ్ టైంలో ఒక హాస్పిటలైజేషన్కి యాన్యువల్ సమ్ ఇన్షూర్డ్ క్యాపింగ్ లేకుండా మనకి కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వీటితో పాటు ఇంకా ఉన్న యాడ్ ఆన్స్ చూసుకుంటే మనకి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ రిడక్షన్ ఉంది. సో 3 years వెయిటింగ్ పీరియడ్ని మనము 2 years లేదా 1 yearకి కూడా రెడ్యూస్ చేసుకునే ఛాన్స్ ఉంది. అండ్ క్లెయిమ్ ప్రొటెక్ట్ అనే యాడ్ ఆన్తో మనకి నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ లేదా కన్స్యూమబుల్స్ అంటే కాటన్, సిరంజెస్, పీపీఈ కిట్స్ లాంటి వాటికి కూడా కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ముందుగా చెప్పినట్టు పవర్ బూస్టర్ అనే యాడ్ ఆన్తో మనకి ఎవ్రీ ఇయర్ 100% ఎక్స్ట్రా బోనస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది కూడా ఎలాంటి క్యాపింగ్ లేకుండా. అండ్ రూమ్ రెంట్ మాడిఫైయర్తో మనం ఎయిదర్ మన రూమ్ రెంట్ని అప్గ్రేడ్ లేదా డౌన్గ్రేడ్ చేసుకోవచ్చు. సో మనకి బై డిఫాల్ట్ వస్తున్న సింగిల్ ప్రైవేట్ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్నా, డౌన్గ్రేడ్ చేసుకోవాలనుకున్న ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు.
అండ్ అంతేకాకుండా ఒక యూనిక్ ఫీచర్ ఏంటంటే ఈ పాలసీలో మనకి స్పెసిఫిక్ ఇల్నెస్ అంటే కొన్ని స్లో గ్రోయింగ్ ఇల్నెసెస్కి యూజువల్గా 2 years వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. కాకపోతే ఆ వెయిటింగ్ పీరియడ్ని కూడా రెడ్యూస్ చేసుకునే పాసిబిలిటీ అయితే ఉంది 1 yearకి. ఒకవేళ మనకి వెంటిలేటర్, వీల్ చైర్ లాంటి డ్యూరబుల్ ఎక్విప్మెంట్ కవరేజ్ కూడా కావాలి అనుకుంటే అప్ టు 5 lakhs అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అగైన్ యాడ్ ఆన్ హెల్త్తో. దాంతోపాటు మనకి యాన్యువల్ హెల్త్ చెకప్ కూడా యాడ్ ఆన్ బేసిస్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇన్ఫ్లేషన్ ప్రొటెక్టర్ అనే యాడ్ ఆన్తో మనకి మన కంట్రీలో ఎంత ఇన్ఫ్లేషన్ ఉందో దానికి ఈక్వల్గా ఎవ్రీ ఇయర్ మన కవర్ అమౌంట్ అయితే పెంచుతూ ఉంటారు. అండ్ ఈ పాలసీలో మేజర్ డిస్కౌంట్స్ చూసుకుంటే మన క్రెడిట్ స్కోర్ బట్టి మనకి అప్ టు 15% డిస్కౌంట్ ఉంటుంది. అండ్ ఎర్లీగా రిన్యూ చేసుకుంటే అంటే 30 days ముందే పాలసీని రిన్యూ చేసుకుంటే 2.5% అయితే డిస్కౌంట్ ఇస్తారు. అండ్ దానితో పాటు ఒకవేళ మనం మల్టీ టెన్యూర్ పాలసీ తీసుకుంటే అంటే 2 years లేదా 3 yearsకి ఒకేసారి పే చేస్తే సెకండ్ ఇయర్ ప్రీమియం మీద 10% అండ్ థర్డ్ ఇయర్ ప్రీమియం మీద 15% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ పాలసీ మనం చూడబోతుంది మ్యాక్స్ ప్రొటెక్ట్ ప్రీమియం. సో ఈ పాలసీ ఒక హై వాల్యూ కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మనకి సమ్ ఇన్షూర్డ్ 1 crore నుంచి 10 crores వరకు అయితే ఉంది. దానితో పాటుగా అన్లిమిటెడ్ సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఈ పాలసీలో మనం కోర్ ఫీచర్స్ చూసుకుంటే ఈ పాలసీలో జోన్ బేస్డ్ కోపేమెంట్ అయితే ఉంది. సో మనం తీసుకున్న జోన్ కాకుండా వేరే జోన్కి వెళ్ళి మనం క్లెయిమ్ చేయాలి అనుకుంటే కోపేమెంట్ అయితే చేయాల్సి వస్తుంది. సో దీనివల్ల అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెన్సెస్ పెరిగే ఛాన్స్ ఉంది. మిగతా రెస్ట్రిక్షన్స్ లాంటివి అయితే మనకి డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్ ఏమీ లేవు. కాకపోతే మోడర్న్ ట్రీట్మెంట్స్కి ఓన్లీ అప్ టు 1 crore వరకు అయితే కవరేజ్ ప్రొవైడ్ చేస్తారు. మనం ఏ రూమ్ అయినా తీసుకోవచ్చు ఎక్సెప్ట్ స్వీట్ రూమ్. అండ్ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్ కూడా చాలా బాగుంది. మనకి 60 and 180 days అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దానితో పాటు యూజువల్ కవరేజ్, డే కేర్ ట్రీట్మెంట్స్, మోడర్న్ ట్రీట్మెంట్స్, డామిసిలియరీ ట్రీట్మెంట్స్ అండ్ ఈవెన్ ఆయుష్ ట్రీట్మెంట్స్ అప్ టు సమ్ ఇన్షూర్డ్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బోనస్ చూసుకుంటే ఈ పాలసీలో మనకి 20% per year బోనస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, మాక్సిమం 100%. కాకపోతే ఈ బోనస్ మనం క్లెయిమ్ చేయకపోతేనే వస్తుంది. ఇది ఒక టిపికల్ నో క్లెయిమ్ బోనస్. అండ్ రీస్టోరేషన్ బెనిఫిట్ కూడా ఉంది. కాకపోతే సేమ్ ఇల్నెస్కి మళ్ళీ క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటే రీస్టోర్డ్ అమౌంట్ 45 days తర్వాతే క్లెయిమ్ చేసుకోగలం. ఇది 45 days కూలింగ్ పీరియడ్ అంటారు. అండ్ ఈ పాలసీలో మనకి యూజువల్ వెయిటింగ్ పీరియడ్స్ అన్నీ ఉన్నాయి. 30 days ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్, స్పెసిఫిక్ ఇల్నెసెస్కి 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంది. అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్కి 3 years అయితే వెయిటింగ్ పీరియడ్ ఉంది. అండ్ ఈ పాలసీలో యూనిక్ ఫీచర్స్ చూసుకుంటే అన్లిమిటెడ్ సమ్ ఇన్షూర్డ్ అయితే అవైలబుల్గా ఉంది. దానితో పాటు హోమ్ కేర్ ట్రీట్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు క్యాష్లెస్ బేసిస్తో. ఈ పాలసీలో క్లెయిమ్ ప్రొటెక్టర్ కూడా ఉంది అప్ టు సమ్ ఇన్షూర్డ్ అంటే కన్జ్యూమబుల్స్ కూడా కవర్ అవుతాయి. అండ్ వరల్డ్ వైడ్ కూడా ప్లాన్డ్ ఆర్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ అయితే కవర్ చేస్తున్నారు, మాక్సిమం 3 crores వరకు. అండ్ మిగతా యాడ్ ఆన్స్ చూసుకుంటే మనకి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ రిడక్షన్ అయితే ఉంది. మనము 3 years ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ని 2 years వరకు రెడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ పాలసీలో మేజర్ డిస్కౌంట్స్ మనకి మల్టీ పే డిస్కౌంట్ అని చెప్పుకోవచ్చు. 2 years ప్రీమియం అప్ ఫ్రంట్ పే చేస్తే సెకండ్ ఇయర్కి 10% అండ్ 3 yearsకి పే చేస్తే సెకండ్ ఇయర్కి 10% అండ్ థర్డ్ ఇయర్కి 15% ప్రీమియం డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో ఓవరాల్గా ఇది ఒక డీసెంట్ ప్లాన్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే జోన్ బేస్డ్ కోపేమెంట్ ఉండడం వల్ల అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెన్సెస్ వేరీ అవ్వచ్చు. సో ఎలివేట్లో కోపేమెంట్ లాంటిది ఏమీ లేదు కాబట్టి మెనీ ప్రొఫైల్స్కి ఎలివేట్ అనేది సెట్ అవుతుంది. నెక్స్ట్ పాలసీ మనం చూడబోతుంది యాక్టివేట్ బూస్టర్. సో ఇది ఒక బేస్ పాలసీ అయితే కాదు, ఇది ఒక సూపర్ టాప్అప్ ప్లాన్. ఈ సూపర్ టాప్అప్ ప్లాన్లో మనకి వేరియస్ డిడక్టబుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, 3 lakhs నుంచి 20 lakhs వరకు. అండ్ సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్స్ కూడా చాలా ఎగ్జాస్టివ్గా ఉన్నాయి, 10 lakhs నుంచి 3 crores వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ పాలసీ కో ఫీచర్స్ చూసుకుంటే మనకి రిస్ట్రిక్షన్స్ లాంటివి ఏమీ లేవు. అంటే మనకి కో పేమెంట్, డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్ అయితే ఏమీ లేవు. కాకపోతే రూమ్ రెంట్ మాత్రం సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ దాకా ప్రొవైడ్ చేస్తారు బై డిఫాల్ట్. ఒకవేళ మీకు ఇంకా బెటర్ ఆప్షన్ కావాలి అనుకుంటే మనం యాడ్ ఆన్ తీసుకొని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్ కూడా మనకి 90 and 180 days ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డే కేర్, డామిసిలియరీ, మోడర్న్ ట్రీట్మెంట్స్, ఆయుష్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా అప్ టు సమ్ ఇన్షూర్డ్ అయితే కవరేజ్ ఉంది. అండ్ ఇది సూపర్ టాప్అప్ ప్లాన్ కావడం వల్ల మనకి బోనస్, రీస్టోరేషన్ లాంటి ఫీచర్స్ అయితే ఉండవు. అండ్ వెయిటింగ్ పీరియడ్స్ విషయం చూసుకుంటే 30 days ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్, 2 years స్పెసిఫిక్ ఇల్నెస్ వెయిటింగ్ పీరియడ్ అయితే ఉన్నాయి. డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియాక్ లాంటి కండిషన్స్కి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ కాకపోతే 90 days వెయిట్ చేయాలి. అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి 3 years అయితే వెయిటింగ్ పీరియడ్ ఉంది. అండ్ ఈ పాలసీ యాడ్ ఆన్స్ చూసుకుంటే మనకి జెమ్ స్టార్ట్ యాడ్ ఆన్ ఇక్కడ కూడా ఉంది. అంటే 3 years వెయిటింగ్ పీరియడ్ని కొన్ని లిస్టెడ్ మెడికల్ కండిషన్స్కి 30 daysకి అయితే రెడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ క్లెయిమ్ ప్రొటెక్టర్తో కన్జ్యూమబుల్స్, ఇన్ఫ్లేషన్ ప్రొటెక్ట్తో మీ కవర్ అమౌంట్ ఇంక్రీజ్ చేస్తారు. అండ్ ఈ పాలసీలో ఉన్న ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ మోడిఫికేషన్తో మీరు 3 years వెయిటింగ్ పీరియడ్ని 24 months లేదా 12 monthsకి కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు యాన్యువల్ హెల్త్ చెకప్ కావాలంటే అది కూడా యాడ్ ఆన్లో అయితే ఉంది. అండ్ రూమ్ మోడిఫైయర్ ఆప్షన్ ఉంది ముందుగా చెప్పినట్టు. అండ్ దానితో పాటు గ్యారంటీడ్ డిడక్టబుల్ రిడక్షన్ కూడా ఉంది. అంటే ప్రతి ఇయర్ మీ డిడక్టబుల్ 10% తగ్గుతుంది అప్ టు 50%. అండ్ ఈ పాలసీలో డిస్కౌంట్స్ చూసుకుంటే మనకి కామన్ డిస్కౌంట్స్ అంటే మల్టీ టెన్యూర్ డిస్కౌంట్స్. మీరు 2 yearsకి పే చేస్తే 10%, అదే 3 yearsకి పే చేస్తే సెకండ్ ఇయర్ ప్రీమియమ్స్ మీద 10% అండ్ థర్డ్ ఇయర్ ప్రీమియమ్స్ మీద 15% డిస్కౌంట్ అయితే ఉంటుంది. అండ్ క్రెడిట్ స్కోర్ డిస్కౌంట్ కూడా ఉంది అప్ టు 15%.
సో ఈ పాలసీలో హైలైట్ ఏంటి అంటే మనకి ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ కవరేజ్ చాలా బాగుంది అండ్ గ్యారంటీ డిడక్టబుల్ రిడక్షన్ కేటగిరీలో కూడా ఒక రేర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఐసిఐసిఐ లొంబార్డ్ నుంచి లాస్ట్ ప్లాన్ మనం చూడబోతుంది హెల్త్ అడ్వాంటేజ్ ఎపెక్స్ ప్లస్. అండ్ ఈ పాలసీ పొజిషనింగ్ చూసుకుంటే సమ్ ఇన్సూర్డ్ ఆప్షన్స్ మనకి 5 lakhs నుంచి 3 crores వరకు అయితే ఉన్నాయి. అండ్ మనకి రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్ కూడా మన పాలసీ సమ్ ఇన్సూర్డ్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది. కాకపోతే మనకి కోర్ ఫీచర్స్లో కోపేమెంట్ లేదు అండ్ డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్ లాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. రూమ్ రెంట్ అనేది మనకి అప్ టు 20 lakhs సింగిల్ ప్రైవేట్ రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా హయ్యర్ సమ్ ఇన్సూర్ తీసుకుంటే మాత్రం ఎలాంటి క్యాపింగ్ అయితే లేదు. అండ్ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్ 60 and 180 days అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దానితో పాటుగా డే కేర్, ఆయుష్, డామిసిలరీ లాంటి కవరేజ్ అయితే ఉంది. అండ్ బోనస్ మనకి 20% ప్రొవైడ్ చేస్తారు అప్ టు 100% క్లెయిమ్స్తో సంబంధం లేకుండా. అండ్ రీస్టోరేషన్ కూడా అన్లిమిటెడ్ టైమ్స్ అయితే చేస్తున్నారు. కానీ 5 lakhs and 7.5 lakhs కవర్ అమౌంట్ తీసుకున్న వాళ్ళకి ఓన్లీ 1 time రీస్టోరేషన్ మాత్రమే ఉంటుంది. అండ్ సేమ్ ఎయిల్మెంట్కి ఒకవేళ మళ్ళీ క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటే ఈ రీస్టోరేషన్ బెనిఫిట్ని యూస్ చేసుకోవడానికి 45 days కూలింగ్ పీరియడ్ అయితే ఉంది. అండ్ ఈ పాలసీలో వెయిటింగ్ పీరియడ్స్ చూసుకుంటే మనకి కామన్ వెయిటింగ్ పీరియడ్స్ అన్నీ మళ్ళీ ఉన్నాయి. సో 30 days ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ అండ్ స్పెసిఫిక్ ఇల్నెస్ వెయిటింగ్ పీరియడ్ 2 years. అండ్ కొన్ని కండిషన్స్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియాక్ కండిషన్స్కి 90 days వెయిటింగ్ పీరియడ్ ఉంది ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ కాకపోతే. అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ కన్సిడరబుల్లీ లోవర్, అంటే మనకి బై డిఫాల్ట్ ఓన్లీ 2 years వెయిటింగ్ పీరియడ్ మాత్రమే ఉంది, షార్టర్ దెన్ స్టాండర్డ్. అండ్ ఈ పాలసీలో యూనిక్ ఫీచర్స్ మనకి సరోగేట్ మదర్ కవరేజ్ అయితే ఉంది అప్ టు 5 lakhs. దాంతోపాటు oocyte డోనర్ కవరేజ్ అండ్ హోమ్ కేర్ కూడా 5% ఆఫ్ సమ్ ఇన్సూర్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దానితో పాటుగా యానిమల్ వ్యాక్సినేషన్ అప్ టు 10,000 rupees అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీకు వరల్డ్ వైడ్ కవరేజ్ కావాలి అనుకుంటే సమ్ ఇన్సూర్డ్ 25 lakhs కంటే ఎక్కువ తీసుకుంటే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ లిమిట్స్. సో యాడ్ ఆన్స్ ఏమి ఉన్నాయని చూసుకుంటే ఈ పాలసీలో మనకి మెటర్నిటీ కవరేజ్ కూడా యాడ్ ఆన్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డెలివరీ కాంప్లికేషన్స్, న్యూ బోర్న్ కవరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అలాంగ్ విత్ వ్యాక్సినేషన్ కవర్. అండ్ క్లెయిమ్ ప్రొటెక్టర్ కూడా ఉంది. అండ్ సమ్ ఇన్సూర్డ్ ప్రొటెక్టర్ అంటే ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని కవర్ అమౌంట్ పెరుగుతుంది. అండ్ బీఫిట్ అనే రైడర్తో మనకి ఓపీడీ అండ్ ఫార్మసీ కవరేజ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డిస్కౌంట్స్ చూసుకుంటే మనకి న్యూమోకోకల్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి 2.5% వరకు అయితే డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. దానితో పాటుగా మల్టీ పే స్లాబ్స్ అంటే మనము సేమ్ 2 years or 3 yearsకి పే చేస్తే డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి 10% and 15%. అండ్ క్రెడిట్ స్కోర్ బేస్ చేసుకొని అప్ టు 15% అయితే డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ప్లాన్ ప్రీవియస్గా ఐసిఐసిఐ లొంబార్డ్కి ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్. ప్రజెంట్ ఎలివేట్ ఇంట్రొడక్షన్ తర్వాత ఈ పాలసీలో ఉన్న బెనిఫిట్స్ అంత యూనిక్గా అనిపించకపోవచ్చు. ఓవరాల్గా ప్రాక్టికల్ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేస్తే అన్లిమిటెడ్ రీస్టోరేషన్ అండ్ అన్లిమిటెడ్ సమ్ ఇన్సూర్డ్ కవరేజ్ కావాలి అంటే ఎలివేట్, మ్యాక్స్ ప్రొటెక్ట్ లాంటి పాలసీస్ని అయితే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. ఇవి హై వాల్యూ క్లెయిమ్ టైంలో అయితే బాగా యూజ్ అవుతాయి అండ్ సేఫ్టీ నెట్ని కూడా ప్రొవైడ్ చేస్తాయి. దానితో పాటు జెమ్ స్టార్ట్ అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ మోడిఫికేషన్ రైడర్స్తో మనం కొన్ని మెడికల్ కండిషన్స్కి, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, ఆస్తమా లాంటి కండిషన్స్కి ఫాస్టర్ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. బట్ కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ రూమ్ క్యాపింగ్, జోనల్ కోపేమెంట్ అండ్ యాడ్ ఆన్ డిపెండెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల పాలసీ ప్రీమియమ్స్ పెరిగే ఛాన్స్ ఉంది. సో మీకు ఇలాంటి అప్గ్రేడ్ నీడ్స్ ఉంటే కొంచెం స్ట్రాటజికల్గా ప్లాన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఓవరాల్గా డిట్టో ఒపీనియన్ ఏంటి అంటే ఇన్నోవేషన్ అయితే స్ట్రాంగ్గా ఉంది. అన్లిమిటెడ్ సమ్ ఇన్సూర్డ్, రీస్టోరేషన్ అండ్ సరోగసీ కవరేజ్ అండ్ ఈవెన్ జమ్ స్టార్ట్ అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ వెయిటింగ్ పీరియడ్ మోడిఫికేషన్ లాంటి కవరేజెస్ చాలా ఇన్నోవేటివ్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ ఫీచర్స్ మనకి మోస్ట్లీ మన లైఫ్ స్టేజ్ బట్టి చాలా ప్రాక్టికల్గా కూడా అనిపించవచ్చు. కానీ కొన్ని మేజర్ కన్సిడరేషన్స్ అయితే ఉన్నాయి. సో 85% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది ఇండస్ట్రీ లీడర్స్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువనే చెప్పాలి. అండ్ కొన్ని ప్లాన్స్లో జోనల్ కోపేమెంట్ లాంటి రెస్ట్రిక్షన్స్ ఉండటం వల్ల అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెన్సెస్ పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. సో పోర్ట్ఫోలియో కూడా చాలా కాంప్లెక్స్గా ఉండటం వల్ల మనం పర్చేస్ చేసే టైంలో డెసిషన్ ఫటిక్ కూడా రావచ్చు. కానీ మీరు కూడా మీ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొఫైల్ అండ్ బడ్జెట్ బట్టి రైట్ ప్లాన్ అండ్ యాడ్ ఆన్ మిక్చర్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే డిటో అడ్వైజర్స్తో ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కంపారిజన్ సపోర్ట్ కావాలి అనుకుంటే మా టీం ప్లాన్స్ని సైడ్ బై సైడ్ కంపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇన్ సింపుల్ తెలుగు. మీకు క్లియర్ రికమెండేషన్స్ ఉంటాయి అండ్ పర్చేస్ నుండి క్లెయిమ్స్ వరకు ఫుల్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఎట్ నో కాస్ట్. సో మీకు కూడా ఐసిఐసిఐ లొంబార్డ్ క్లెయిమ్ ప్రాసెస్తో ఎక్స్పీరియన్స్ ఉంటే, లేకపోతే అన్లిమిటెడ్ కవరేజ్ ఆర్ మెటర్నిటీ ఫీచర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ బ్రేక్ డౌన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ లిటరసీ స్ప్రెడ్ చేయడానికి సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్, స్టే ఇన్ష్యూర్డ్.